దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికోలేంటి భాగ్యాన్ని మా జీవితంలో దయచేశారు. అదేవిధంగా తండ్రి, ఈ ఆదివారపు ఆరాధనలు మీ విలువైన అద్భుతమైన మంచి మాటలను తండ్రి మాకు వినిపిస్తుండగా మా మనసంతా తండ్రి మీ వాక్యం మీద కేంద్రీకరించడానికి సహాయం చేయండి. అదేవిధంగా వినిపించబోతున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సుధా ఫ్యాన్ కింద ఫ్యాన్. ఓకే. దేవుని పనికి పాత్రులు ఎవరు? పాఠ్యాంశం పేరండి, దేవుని పనికి పాత్రులు ఎవరు, లేదా దేవుని పనికి సహాయకులు ఎవరు అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ప్రొద్దున అనగా ఉదయమైన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మన దైనందిన జీవితంలో పనికి వెళ్ళడం అన్నది సర్వసాధారణం. ఉదయం అయిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా పనికి వెళ్ళాలి. ఉదయం కాకముందే అంటే 4 గంటలకే 3 గంటలకే కూడా మేము పనికి వెళ్ళాలి అని రెడీ అయిపోయేవారు చాలామంది ఉంటారండి. ఉదాహరణకు మన విశాఖపట్నం తీర ప్రాంతాలలో, ఓడరేవులున్న ప్రాంతాలలో జాలరులు అన్న వాళ్ళు ఉదయాన్నే 3 గంటలకే లేచి మొత్తం వాళ్ళంతా ఏం చేస్తారంటే సిద్ధపరచుకుంటారండి. ఆహారాన్ని సిద్ధపరచుకుంటారు. రసం అనుకుంటారా, పప్పు అనుకుంటారా, చారు అనుకుంటారా, అన్నిటినీ సిద్ధపరచుకొని, డీజిల్ సిద్ధపరచుకొని, మంచినీళ్ళు సిద్ధపరచుకొని ఇవ్వండి. భార్యాభర్తలో వారి పిల్లలు వారందరూ కూడా వాళ్ళ ఓడ ఉంటుందండి, మోటార్ బోట్ అంటారు. ఆ మోటార్ బోటులోకి అవన్నీ సిద్ధపరచుకోవాలి. డీజిల్ అయిపోయింది అనుకోండి, రాబోయే కాలంలో కష్టమవుతుంది వాళ్ళకి. అంటే ప్రతిదీ సిద్ధపరచుకోవాలి. వాళ్ళు డీజిలు, మంచినీళ్ళు, ఆహారము, వస్త్రాలు, ప్రతి ఒక్కదాన్ని సిద్ధపరచుకొని పనికి వెళ్తారు. అదేవిధంగానే మన ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో వ్యవసాయదారులు ఉంటారు. ఏ పనిముట్లు అవసరమో ముందుగానే సిద్ధపరచుకొని పనికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పనిముట్ల గురించి ఆలోచించామనుకోండి, అయ్యో మరీ ఇనికి రావాల్సి వస్తుంది. అంటే పొలాలు ఊరికి దూరంగా ఉంటాయండి, లోపలికి ఉంటాయి. కనుక ఏవైతే పనిపాటలకు వెళ్తున్నారో అవన్నీ సిద్ధపరచుకొని వెళ్తారు. సామాన్లను సిద్ధపరచుకొని డ్యూటీలకు వెళ్తాం. మనుషులుగా మనం ఏమనుకుంటామంటే, కొద్దిమంది నాకు ఎవరితోనూ అవసరం లేదు, నేను ఏమైనా చేయగలను. కోటీశ్వరులు ఉన్నారనుకోండి, కొద్దిమందిలో అజ్ఞానంగా వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నాకు ఎవరి అవసరత లేదు, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నాకు ఎవరి ప్రాముఖ్యత లేకపోయినా నేను బాగా బ్రతికేస్తాను అనుకుంటారండి. ప్రియమైన దేవుని వారలారా, అదంతా కూడా అబద్ధమేనండి. అదంతా కూడా తగిలించడం ఒకసారి చూడు, బావ తగిలింది. కనుక ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే మరి పనుల్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అజ్ఞానంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు ఎవరి అవసరత లేదు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా అండి మనిషి సంఘజీవి. మనం అందరం కూడా ఇతరులు ఉంటేనే, కలిసి ఉంటేనే మనం ముందుకెళ్తాం. ఒక్కడుగా ఏమీ చేయలేని పరిస్థితి. ఏమండి, ప్రతి ఒక్కరూ కూడా ఇంకొకరి మీద ఆధారపడవలసిందే. ఉదాహరణకు ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నానుకోండి, చాలా డబ్బు ఉంది, ఏమండి, నాకు ఎవరి అవసరత లేదనుకుంటున్నాడు. అతడు వెళుతూ ఉంటే అర్ధరాత్రి సమయంలో కారు ఆగిపోయింది అనుకోండి, ఏమండి, ఎవరు అవసరత లేదా? కారు మరి నెట్టేవారు కావాలి, లేదా ఒక మెకానిక్ కావాలి, లేదా మన అవసరత కొద్దీ మన అవసరాలలో ఇంకొకరు వస్తే కానీ పని జరగని పరిస్థితులు వస్తాయి. అంటే ఇంత పెద్ద కోటీశ్వరుడైనా, ఏమండి, ఒక రాజకీయ నాయకుడు అనుకోండి, రాజకీయాలలో నాకు ఎవరు అవసరత లేదు, నేను చాలా బాగా ఎదుగున్నానంటే 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లు వచ్చిన వెంటనే ఆ స్థానానికి వెళ్ళాలంటే ఎవరు అవసరత ఉంది? ఇదిగో ఓటర్ల అవసరత ఉందండి. ఒక ఎమ్మెల్యేకైనా, ఒక ఎంపీకైనా, ప్రతి ఒక్కరికి కూడా మనుషుల అవసరత ఏర్పడుతోంది. ఒక రోగికి డాక్టర్ అవసరత ఏర్పడుతోంది. మనిషి అన్న వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడకుండా జీవించే అవకాశమే లేదు. ఏమండి, మన బట్టలు చూడండి, బట్టల కోసం ఇది నేసిన వాడి కోసం లేదా ఫ్యాక్టరీ వాడి కోసం మనం ఆధారపడాల్సిందే. ఏమండి, స్పెక్టికల్స్ వాడుతున్నాం అనుకోండి, ఇంకొకరి మీద మనం ఆధారపడవలసిందే. అంటే మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల మీద ఆధారపడకుండా బ్రతకడానికి అవకాశమే లేదు. దేవుడు కూడా మనుషులపైన ఆధారపడుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పని, తన పిల్లలను మార్చడం ఎవరి పని? దేవుని పని. కానీ దేవుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? తన భక్తులు, ప్రవక్తలు, వాళ్లకు జ్ఞానాన్ని చెప్పి వాళ్ళను గొప్ప చేసి
వాళ్ళ ద్వారా తన పని చేయడానికి ఉన్నాడు. ఏమండి, ఈరోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే దేవుడు ఎవరి ద్వారా మార్చాలనుకున్నాడు ఈ సమాజాన్ని? ఒక అబ్రహాము ద్వారా మార్చాలనుకున్నాడు. అబ్రహామును గొప్ప చేసి విశ్వాసులకు తండ్రిగా చేసి అబ్రహాము ద్వారా ఈ సమాజాన్నంతా రక్షణలోనికి తీసుకొని రావాలి. అంటే దేవుని పనికి పాత్రులుగా దేవుడు ఎవరొకరిని ఏం చేశాడు? ఎన్నుకుంటాడు. తన పని కోసం ఎన్నుకొని ఆ పని అన్నది దేవుడు చేయిస్తాడు. ప్రేమైన దేవుని వాళ్ళ కనుక మనిషి అన్నవారు సంఘజీవి కనుక మనుషులు కూడా మనం ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నాం. దేవుడు కూడా మానవులైన మన మీద అంటే వారి ద్వారా పని చేయించాలనుకుంటున్నాడు. గత కాలంలో చేసిన భక్తుల యొక్క పని అన్నది గొప్పది కనుక వాళ్ళది చరిత్ర రాసి ఈ చరిత్రను బట్టి నా మీద మీరు ఆధారపడండి అంటున్నాడు. ఇందాక చదవబడిన వాక్య భాగం కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1-2 వచనాలలో కొండల తట్టు చూడండి. ఎవరు రాస్తున్నది? దావీదు గారు. దావీదు గారు ఎవరు? మహారాజు. నాకేమీ కొదవలేదనుకోవడం లేదైనా. నాకు ఇంతగా నేను గొప్పగా ఉన్నాను కదా, నేను ఇంకెవరి మీద ఆధారపడాలి, నాకెవరి ఆధారం అవసరం లేదనుకోవడం లేదండి. మంచి జ్ఞానం బోధిస్తున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చిన? చూడండి, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చి? ఇది మనుషుల దగ్గర నుంచి వస్తుందా నాకు సహాయం? లేదా నా మంత్రుల దగ్గర నుంచి నాకు సహాయం వస్తుందా? నా బంధువుల దగ్గర నుంచి నాకు సహాయం వస్తుందా? నా రక్త సంబంధీకుల నుంచి సహాయం వస్తుంది అనుకుంటున్నాడా? ఎక్కడెత్తుతున్నాడంటే ఆయన కొండల తట్టు. నా కన్నులు మనుషుల తట్టు కాదు ఎత్తుతున్నది, నేను కొండల తట్టు నేను సహాయం కోసం ఎత్తుచున్నాను. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. నాకు సహాయం ఇదిగో మనుషుల వైపు చూడను, నేను మనుషుల కోసం సహాయం చూడను, నేను బంధువుల వైపు చూడను, రక్త సంబంధీకుల వైపు చూడను, లేదా నా మంత్రివర్గం వైపు చూడను. నేను సహాయం కోసం, నా సహాయం కోసం ఇదిగో కొండల తట్టు చూస్తున్నాను. ఈ కొండలు వస్తాయా? కాదు, ఇదిగో యెహోవా వైపు చూస్తున్నాను నేను అంటున్నాను. ఎందుకంటే ఎవరిని నమ్ముకుంటాను నేను? ఇదిగో దేవుని మీద ఆధారపడతాను. నా దేవుడు నాకు సహాయము, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. మనుషుల వైపు చూస్తాం, కానీ ఆ మనుషులు చేసినది దేవుడు అనే విషయం మనుషులకు తెలియదండి. జ్ఞానం తెలిసిన వాడికే తెలుస్తుంది. కానీ మనిషి ఏమనుకుంటాడు? ఇదిగో బంగారం మీద ఆధారపడతాడు, డబ్బు మీద ఆధారపడతాడు. ఈ బంగారము, డబ్బు, ఉద్యోగాలు ఉన్నాయంటే నేను ఎప్పటికైనా కానీ నేను ఎవరి మీద ఆధారపడాల్సి, దేవుడు కూడా నాకు అవసరం లేదు. చూడండి, ఈరోజు మనుషులందరూ కూడా నాకు ఇచ్చినవాడు దేవుడు అనుకుంటున్నారా? ఏమండి, నాకు ఊపిరిని ఇచ్చినవాడు దేవుడు, నాకు ఆత్మను పెట్టినవాడు దేవుడు, నాకు దేహాన్ని కట్టినవాడు దేవుడు, నాకు భార్యనిచ్చిన, పిల్లల్నిచ్చిన, ఇవన్నీ ఇచ్చినవాడు దేవుడు అనే విషయం ఈరోజు మానవ సమాజానికి తెలియదు. ప్రేమ దేవుని వాళ్ళ దేవుని గురించి బొత్తిగా ఎరుగని సమాజం ఈ సమాజం అంతా కూడా. దేవుని గురించి ఏమాత్రం తెలుసుకోలేని సమాజం, చెప్పిన వినని సమాజం ఇదంతా కూడా. కానీ ఒకనాడండి ఒక వ్యక్తిని చూద్దాం మనం. ప్రేమ దేవుని వారు ఒక వ్యక్తిని చూద్దాం. ఆయన ఎవరంటే అబ్రహాము గారిని చూద్దామండి. అబ్రహాము గారిని చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తగులుతుంది నాన్న, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఏమండి, బహుధనవంతుడు. నాకంతా ధనం దండిగా ఉంది కదా, నాకు ఎవరి మీద నేను ఆధారపడను, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకునేవాడు కాదండి. ఈరోజు మనుషులు అనుకున్నట్టుగా ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, బంగారం సమృద్ధిగా ఉంది, వెండి సమృద్ధిగా ఉంది. ఏమండి, ఆయన దగ్గర పనివారు సమృద్ధిగా ఉన్నారు, ఆయన కలిగిందంతా ఎక్కువగా ఉంది. కానీ ఈరోజు చూడండి, అన్నీ ఉన్నాయంటే నాకు ఇంకే కొదువా లేదండి. నాకు ఒక్కసారిగా నాకు కావాల్సినవని నాకు వస్తే చాలు, నా చేతి నిండా బ్యాంకు బ్యాలెన్స్లు ధనం ఉంటే చాలు, ఈ ధనంతో నాకు అన్నీ సంపాదించుకుంటానే అని మనుషులు అనుకుంటున్నారు. కానీ అన్నీ ఉన్నా ఆయన దేని వైపు ఆధారపడుతున్నాడంట? 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి,
అబ్రామా భయపడకుము, నేను కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నాను. చూడండి, అన్ని ఇచ్చినా కూడా నాకు ఏది ఉంది కొదవ? ఇదిగో సంతానం నాకు లేదు. చూడండి, నాకు సంతానం లేదయ్యా, నాకు కొదువు ఉంది అంటున్నాడండి. అంటే సంతానం కొదువు అని అనుకుంటే ఈరోజు కుటుంబంలో ఉన్న నీకు కుటుంబాన్ని కట్టింది ఎవరు? దేవుడు. ఏమండి, ఆదామునకు భార్యనిచ్చినవాడెవరు? ఆదాము ఏమంటాడండి? ఇదిగో తండ్రి నాకేమిచ్చావు? సాటి అయిన సహాయం. ఆదామునికి ఏమిచ్చాడు దేవుడు? సాటి అయిన సహాయాన్నిచ్చి కుటుంబంగా కట్టాడండి. ఆదామునకు కుటుంబాన్ని కట్టాడు. ఆదాముకు హవ్వకు ఇరువురికి కలిపి కుమారుడు పుడితే హవ్వ ఏమనింది? యెహోవా దయ వలన నేను ఒక సంతానాన్ని సంపాదించుకున్నాను. చూడండి, ఏది సంపాదించుకున్నది? ఇదిగో యెహోవా దయ వలన నాకు ఒక కుమారుడు, నాకు ఒక కుమార్తె. అంటే దేవుని దయ లేకపోతే బిడ్డలన్న వాళ్ళు పుట్టే అవకాశమే లేదు. ప్రేమ దేవుని వల్ల సమాజానికి తెలియదు ఈ విషయం. అంటే దేవుడు ఎంతో దయ చూపాడు. ఏమండి, విస్తారమైన ఆస్తి ఉంటే గొప్ప అనుకుంటున్నాడా? లేదే, నాకు సంతానం లేదని బాధపడుతున్నాం. కానీ ఈరోజు మనం ఏంటికి బాధపడుతున్నాం? సంపాదన లేదని బాధపడుతున్నాం, ఆస్తి లేదని బాధపడుతున్నాం. ఆస్తి కన్నా గొప్ప ఎవరని చెప్తున్నాడు అబ్రాము? సంతానం. సంతానం కలిగిన వాళ్ళు ఎవరైనా నాకు సంతానం ఉందండి చాలా అనుకుంటున్నారా? లేదండి, ఆస్తులు లేవని బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ అన్నిటికన్నా, అంటే సంతానం కన్నా గొప్పదేది, అంటే ఆస్తి కన్నా గొప్పదేది సంతానం. సంతానం కావాలండి. సంతానం ఇస్తే దేవుడు అన్నిటికన్నా గొప్ప చేసినట్లు అనే విషయం గ్రహింపు ఈరోజు మానవ సమాజానికి లేకుండా పోయింది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గొప్ప చేస్తాడు, దేవుడు గొప్ప చేస్తాడు. అంటే ఈరోజు మనం సెన్సెస్కి పోయామనుకోండి, కొద్ది కాలంలో వస్తుంది జనగణన. ఏమండి, రాస్తూ ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది? సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ, లేకపోతే సింగిల్ ఫ్యామిలీ. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటారు? ఒక స్త్రీ మాత్రమే ఉంటారు, లేదా ఒక పురుషుడు మాత్రమే ఉంటారు. చూడండి, అలాంటి కుటుంబాలు అంటారా? లేదా ఇద్దరు మాత్రమే ఉన్నారనుకోండి, భార్య భర్త, పిల్లలు లేరనుకోండి. ఏమండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఇది 60 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా ఇరువురు ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. అంటే దేవుడి దయ ఉంటే దేవుడు ఏమిస్తున్నాడు? కుటుంబంగా కడుతున్నాడు. ఏమండి, కుటుంబంలో బిడ్డల రాక వలన మనకి ఏమవుతుంది? కుటుంబము సంపూర్తి చేయబడుతుంది. ప్రేమైన దేవుని వర్లారా, కాబట్టి అబ్రాహాము దేనికోసం ఆలోచిస్తున్నాడు? సంతానం కోసం. ఇచ్చాడా లేదా? ఏమండి, ఎంత గొప్ప చేశాడు దేవుడు చూడండి. అంత గొప్ప చేశాడంటే దానికి కారణమేమి? అబ్రహాముకున్న మనసు, విశ్వాసం, దేవుని మీద ఉన్న భక్తి. అంటే ఆ భక్తి జీవితాన్ని కొనసాగిస్తే దేవుడిచ్చే బిడ్డలు గొప్ప బిడ్డలను ఇస్తాడండి. ఎంత మంచి బిడ్డలను ఇస్తాడంటే అంత గొప్ప బిడ్డలను దేవుడు అనుగ్రహిస్తాడు. తరతరాలు మెచ్చుకుండే బిడ్డల్ని ఇవ్వాలి అంటే ఏం బాగుండాలి? మన మనసు బాగుండాలి పిల్లరా. మనసును చక్కగా పెట్టుకోవాలి, మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అంటే ఎవరి వలన పని జరుగుతుంది? భయభక్తులు కలిగి జీవించే వారి వలన రాబోయే కాలంలో పని జరుగుతుంది. ఈరోజు చూడండి, ఎవరి వలన పని జరిగింది దేవునికి? ఎవరు పాత్రగా ఎంచబడ్డారు? అబ్రహాం పాత్రగా ఎంచబడ్డాడండి. ఈరోజు ఏమండి, అటు ఇస్లాం వాళ్ళైనా, యూదులైనా, క్రైస్తవులైనా అబ్రహాము పేరును అనుకోకుండా ఎవరు జీవించే అవకాశమే లేదండి. ఏ ప్రసంగం తీసుకున్నా దాంట్లో అబ్రహాం గురించి మాట్లాడాల్సిందే. అబ్రాహామును దేవుడు అబ్రహాముగా చేశాడు, అనేక జనములకు తండ్రిగా చేశాడు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఎంత గొప్ప జన్మ ప్రేమైన దేవుని వల్ల. కనుక దేవుడు జన్మలను ఏమిటి వాడుతున్నాడు? పాత్రలుగా వాడుతున్నాడు, తనకు పనికొచ్చేవిగా చేస్తున్నాడు. తరతరాలకు పనికొచ్చేవాడిగా ఏం చేస్తారు? తనకు ఇష్టమైన సంతానాలను దేవుడు చేసే విధంగా మనకు కనిపిస్తుంది. అదే విధంగానే మరి ఇంకొక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ సహాయం చేసేవారికి, దేవుని మీద ప్రేమ చూపించే వారికి దేవుడు ఏమి ఇస్తున్నాడనే విషయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు
ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఏమండి? మనుష్య హృదయమునకు గోచరము కానివి పెట్టాడంటండి. ఎవరికి? దేవుడు తన్ను ప్రేమించు వారికి. మనం ఎవరిని ప్రేమించాలండి? తల్లిని ప్రేమించాలా, తండ్రిని ప్రేమించాలా, భార్యను ప్రేమించాలా, బిడ్డలను ప్రేమించాలా, లోకాన్ని ప్రేమించాలా? అన్నిటికంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. అక్కడ మొట్టమొదటి మాట అదే కనిపిస్తుంది. ఇందుని గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు నీ జీవితంలో? ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు దేవుడు సిద్ధపరిచాడంటండి. నీవైనా నేనైనా విశ్వాసులందరూ ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అబ్రహాం ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. అలా దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు, దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. అంటే మనుషులకు తెలియనివి దేవుడు సృష్టించాడు వారి కొరకు, తన్ను ప్రేమించు వారి కొరకు, తన పట్ల విశ్వాసం కలిగిన వారి కొరకు, తన పట్ల అచంచలమైన విశ్వాసం, ప్రాణం పెట్టే వారి కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ప్రేమ దేవుని వల్ల ఏమండి? వాళ్ళ గురించే బైబిల్లో రాయించాడు. వాళ్ళందరూ ఎవరు? విశ్వాస వీరులు. ఆ విశ్వాస వీరుల గురించే దేవుడు ఏం రాయించాడంటేనా, అంటే దేవుని హృదయములోనికి తొంగి చూశాడండి భక్తుడు. ఎవరు? పౌలు గారు. దేవుని హృదయములోకి తొంగి చూసిన వానికి దేవుడు ఏమి సిద్ధపరిచాడో అన్న విషయం తెలిసిపోయింది. ఏమి సిద్ధపరిచాడు? ఇదిగో పరలోకాన్ని సిద్ధపరిచాడు, అద్భుతమైన లోకాన్ని సిద్ధపరిచాడు. అందుకే అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం వైపు ఎదురు చూశాడు. లోకంలో ఉన్న వాటి కోసం కాదండి, సిమెంటుతో కట్టుకున్న వాటి కోసమో ఆయన ఎదురు చూడలేదు. రాజభవనాల కోసం, అంతఃపురం కోసం ఎదురు చూడలేదు. ఆయన గుడారాలలో నివసిస్తూ దేవుని వైపు చూసిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. కనుక భక్తులు అన్న వెంటనే నీతి, న్యాయం, యథార్థత, విశ్వాసం కలిగి బతికే వాళ్ళండి. అలా మన జీవితంలో కూడా మనం కలిగి బ్రతకాలి. ఏమండి? భయభక్తులు కలిగి బ్రతకాలి, నీతి, న్యాయం, యథార్థతలు కలిగి బ్రతకాలి. అలా బ్రతికే వారి కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు, లోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. మరొక భక్తుడిని చూద్దాం. ఆయన ఎవరంటే దానియేలు గారిని చూద్దామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, జాగ్రత్తగానండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 19వ మాటలో, తెల్లవారుజామున రాజు వేకువనే లేచి, వేగిరమే లేచి సింహముల గుహనొద్దకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలుస్తున్నాడు. దుఃఖ స్వరముతో పిలుస్తున్నాడు అండి. ఏమండి? లేచిన వెంటనే వచ్చాడంట. లేచిన వెంటనే ఆయన బ్రష్ చేసుకుండేకపోలేదు, లేచిన వెంటనే కాలకృత్యాలు తెచ్చుకుండేకపోలేదు, లేచిన వెంటనే ఏ పనికి వెళ్ళలేదు. రావడమే. ఎందుకంటే నిన్నటి రాత్రి ఆయన ఎక్కడేశాడు? సింహాల బోనులోకి వేశాడు. సింహాల బోనులోకి వేసిన ఆయన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ఎలా ఉన్నాడో అని చూడ్డానికి వస్తున్నాడండి. వేగిరంగా పరిగెత్తుకుంటూ త్వరపడి వస్తున్నాడు. ఇందుకు ఆయనను సింహాల బోనులోకి ఎందుకు వేశారు? ఏమండి? దానియేలు గారిని సింహాల బోనులోనికి ఎందుకు వేశారంటే 6వ అధ్యాయం 1వ వచనంలో, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు రాజైన దర్యావేషుకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండునట్లు దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలో, అధిపతులలో, చూడండి దానియేలు ఎలాంటి వాడంట? ప్రధానులలోను అధిపతులలో. ఎంతమంది అధిపతులు? 120 మంది అధిపతులు అండి. ఏమండి? రాజైన దర్యావేషునకు దేశం అంతటిపైన అధిపతులు ఎంతమందిని పెట్టాడంట? 120 మంది అధిపతులు పెట్టాడు. వారిపైన 3 ప్రధానులను పెట్టాడంట. ఆ 3 ప్రధానుల్లో అతి ప్రాముఖ్యమైన వాడు, అతి ముఖ్యమైన వాడు, ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే అక్కడ దానియేలు గారు అంటాడు. దానియేలు గారు అంత ప్రాముఖ్యమైన వాడు అయిపోయాడంట. ఏమండి? ఎందుకు? చూడండి, ఆయన ఎవరు ఇంతకు? ఆయన చెరపట్టబడినవాడు. ఏమండి? ఆయన ఎవరండి? చెరపట్టబడినవాడు. నిజంగా చెప్పాలంటే ఒక దాసుడు. ఏమండి? దాసుడు ఆయన.
దాసుడైన వాడు అంత ప్రాముఖ్యుడైపోయాడా? దేవుని పక్షాన ఉన్నవారు వాళ్ళు దాసులైనా ఏమైనా కానివ్వండి, భూ సంబంధంగా దేవుని పక్షానున్నవారు దేవునికి అతి శ్రేష్ఠులు, గొప్పవారు. దేవుడు వాళ్ళని అంత గొప్పగా నిలబెడతాడు. యోసేపును చూడండి, యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలలోకి వెళ్ళిపోయాడు. చెరసాలలోకి వెళ్ళిపోయినా అతన్ని ఏం చేశాడు? దేవుడు ఐగుప్తు మీద ప్రధానిగా నిలబెట్టాడు. అంటే దేవునికి అతి ప్రాముఖ్యమైన పాత్రగా ఎవరిని వాడుకుంటాడంటే, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏ పరిస్థితుల్లోనే ఉన్నాడు, వాళ్ళ యొక్క ఏమిస్తాడు దేవుడు? దేవుడు వారిని నిష్కపటులుగా పెడతాడు. ఏమండి, దానియేలు దేన్ని ఆశించడం లేదు పిల్లరా. నా బ్రతుకు కోసం ఏవో కావాలని దానియేలుకు ఆశ లేదు, ఏదో సంపాదించుకోవాలని లేదు. నేను దేవుణ్ణి ఘనపరచడానికి మాత్రమే ఈ భూమి మీద నా జీవితాన్ని వాడాలి, బ్రతకాలి, దేవునికి ఒక మంచి పాత్రగా నేను వాడబడాలి. ఏమండి, వాళ్ళు చెరలోకి పోయారు, జ్ఞానులు అని చెప్పి కొంతమందిని తీశారు. ఆ జ్ఞానుల్లో ఇతన్ని ప్రముఖుడు అన్నారు. ఆయన్ను తీసి మళ్ళీ ఏం చేశారు? అధిపతుల పైన ప్రముఖుడుగా పెట్టారు. ఏమండి, సజ్జన ద్వేషులు అండి మనుషులు. మనుషులు ఎలాంటి వారంట? సజ్జన ద్వేషులు. అసలు మంచివాడంటే అసలు ఇష్టం లేదు, అతి మంచివాడంటే అసలు ఇష్టం లేదు. ఇక్కడ కూడా ఏం చేశారంటే, ఇక్కడ చూడండి, రాజ్యమంతటి మీద అతన్ని నియమించవలనని రాజు ఉద్దేశించను, అందుక ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని. అంటే కనబడుతుంది కంటిన్యూషన్లో నింద మోపాలి. ఎందుకు? వీళ్ళందరూ ఆయనకు లెక్క చెప్పాలి. ఆయనకు లెక్క చెబితే ఏమండి, రాజుకు లాభం కలిగించే వైపుగా ఉన్నాడే తప్ప వీళ్ళు చెప్పే మాటలు వినేటట్టుగా దానియేలు గారు లేరు. దానియేలు గారు నిష్కపటంగా ఉన్నారు, ఉన్నది ఉన్నట్టుగా విచారించేవారుగా ఉన్నారు. కనుక దానియేలు మీద వీళ్ళేమనుకున్నారు? ఏదైనా ఒక నింద మోపి ఇక్కడి నుంచి ఇతన్ని తీసేయాలి. ఎందుకు? అతన్ని తీసేస్తే లెక్కలన్నీ మేమనుకున్నట్టుగా రాసుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? ఎందుకు అలాంటివన్నీ తీసేయాలనుకుంటారు? అలాంటివన్నీ తీసేస్తే మేము వస్తాము అక్కడికి, అధికారంలోకి మేము వస్తే అది మేమనుకున్నట్టుగా చేస్తాం. మనుషుల్లో అంతా ఇదే ఆలోచన, ప్రేమ దేవుని వాళ్ళు. అలాంటి సందర్భంలో మరి 8వ వచనం చూడండి, అక్కడ 7 చూడండి, లేకపోతే 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, చూడండి అందరూ వల్లే, ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప ఏ దేవుని యొద్దను మానవుని యొద్దను ఎవడను ఏ మనవి చేయకూడదు. అంటే ఎవరిని ముక్కకూడదు, ఎవరికి ప్రార్థించకూడదు. ప్రార్థించాలంటే ఎవరికి ప్రార్థించాలి? రాజుకే చెప్పాలి, రాజుకు మనవి చేయాలి, రాజును ప్రార్థించాలి, అంతే తప్ప ఎవరిని కూడా ముక్కకూడదు. ఏమండి, ఎలా ఉంది అది చెప్పిన వెంటనే జాగ్రత్తమ్మా, జాగ్రత్త, మళ్ళీ చెదురా పనంతా. చూడండి, అలా దేవుడు చెబితే ఇచ్చేసే, ఆమెకే ఇచ్చేసే కదా, ఇచ్చినావు కదా నువ్వు. ఇంకా చూడండి ప్రియులరా, మరి ఆయన ఏం చేశారు? ఎవరైతే అడ్డంకిగా ఉన్నారో, ఎవరు అడ్డంకిగా ఉన్నారో వాళ్ళకి దానియేలు గారు అడ్డంకిగా ఉన్నారండి. దానియేలు అడ్డంకిగా ఉన్నాడు కనుక ఆయన చేత ఏ విధమైన తప్పు చేయించాలి. దానియేలు తప్పు చేయడం లేదు, దానియేలు చేత తప్పు చేయించేటట్టుగా ఎవరు చేస్తున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ సహస్రాధిపతుల, ప్రధానుల, మంత్రుల, అంటే అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారట. ఎందరి మీద? ఒక్కడి మీద అందరూ కుట్ర పన్ని ఒక శాసనం చేయించారంట. మీకు శాసనం అంటే గుర్తు రావడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా. శాసనం అంటే ఎలా ఉంటుందంటే, గత కాలంలో చూడండి ఏమ్మా, గత కాలంలో ఒక 500 రూపాయల నోట్లు రద్దు అయిపోయాయండి. 1000 రూపాయల నోట్లు, పాత నోట్లు రద్దు అయిపోయాయి. రద్దు అయిపోవడానికి ఒక ముఖ్యమంత్రి ఒక శాసనం చేస్తాడు. శాసనం చేసిన వెంటనే ఏమవుతుంది? అది అమల్లోకి వస్తుంది. పాత ఉన్న వాళ్ళందరూ తీసిపోయి బ్యాంకులో మార్చుకోవాలి, అంతే, ఇంకేం లేదు శాసనం అంటే. అలా రాజు శాసనం, ఒక ప్రధాని శాసనం చాలా గొప్పది ప్రియులారా. అలాంటి శాసనాన్ని ఎవరు చేశారు? ఇక్కడ దర్యావేషు చేశాడు. దర్యావేషు శాసనం చేసిన వెంటనే, కానీ ఆ శాసనాన్ని ఏం చేయాలి? అందరూ లోబడాలి. కానీ దానియేలు లోబడుతున్నాడా? చూద్దాం ఒక విషయం. 10వ వచనంలో, ఇట్టి శాసనము చేయబడినని సుధా కొద్దిసేపు బయటికి తీసుకో.
దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ను స్తుతించుచు వచ్చాను. చూడండి, ఎవరిని స్తుతించాలి, ఎవరికి మనవి చేయాలి? రాజుకి. కానీ యథాప్రకారంగా రాయబడిందండి. యథాప్రకారంగా అంటే శాసనాన్ని బట్టి ఏమన్నా చెల్లించాడా? అది శాసనం వచ్చినా, రాజే వచ్చినా, ఆజ్ఞే వచ్చినా, ప్రాణమే పోయినా ఏ మాత్రమైనా చెల్లించడం లేదు. కానీ ఏం చేస్తున్నాడో అదే చేస్తున్నాడు. యథాప్రకారంగా వెళ్ళాడంట, ముమ్మారు మరి దేవునికి ప్రార్థన చేశాడంట. ఇది వాళ్ళు కనిపెట్టి వాళ్ళు వచ్చి రాజునికి ఏం చేశారు? రాజా, మేము మనం శాసనం చేశాం కదా, ఈ శాసనానికి దానియేలు లోబడలేదు, కాబట్టి దానియేలుని ఏం చేయాలి? సింహాల బోనులకు వేసేయాలి. రాజే శాసనం చేశాడు, రాజుకు కూడా అది ఇష్టం లేదు. రాజు చేత ఏం చేశారు? మళ్ళీ ఒప్పించారు. ఒప్పించి తీసుకుపోయి ఎక్కడేశారు? సింహాల బోనులో వేశారు. ఇప్పుడు సింహాల బోనులో వేస్తే రాజు ఉదయం లేచి ఇప్పుడు వచ్చాడు. 20వ వచనంలో అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో, ఎవరు దుఃఖపడుతున్నారు? రాజు దుఃఖపడుతున్నాడంట, రాజు బాధపడుతున్నాడంట. దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. చూడండి, మనల్ని బట్టి ఏమండి, దేవుని సేవకురాలైన మీరు అని మనల్ని మాట్లాడతారా? దేవుని సేవకుడు అయిన మీరు అని మాట్లాడతారా? ఏమండి, ఆలోచించండి ప్రియులారా. కానీ దానియేలును బట్టి దానియేలు ఎలా పిలుస్తున్నంట? జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు. ఏమండి, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే దానియేలు అండి. అంటే మనకి ఏమర్థమే కావాలి? మనకి మన జీవితాల్లో కూడా అలా కట్టుబడి మనం తీసుకోవాలి నిర్ణయం. ఏమండి, నువ్వు ముమ్మారు ప్రార్థిస్తావు అంటే ఆ ప్రార్థనకు మిస్ కాకూడదు. నువ్వు తీసుకునే నిర్ణయం బలంగా తీసుకోవాలి. నిర్ణయం బలహీనంగా తీసుకునే నిర్ణయాల వల్ల అది దేవునికి నీకు ఎటువంటి లాభము లేదు ప్రియులారా. మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే చాలా బలహీనంగా ఉంటాయి. ఈరోజు అనుకుంటాం, ఈరోజు సాయంకాలంకే మన నిర్ణయాన్ని చేస్తాం, మళ్ళీ మార్చుకుంటాం. కానీ అలా బ్రతికిన వాళ్ళు దేవునికి పాత్రలు. ఏమండి, అలా బ్రతికిన బ్రతుకులు దేవునికి ఎలా ఉన్నాయి? పాత్రలుగా ఉపయోగపడుతున్నాయండి. వాళ్ళు ఎవరు అంటే దేవుని పనికి సహాయకులు. ఈ రోజు కూడా దేవుని పనికి సహాయకుడు ఎవరు? దానియేలు గారు. ఈ రోజు కూడా అనుకుంటున్నాం దానియేలు 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 అని. ఏమండి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన, నా ప్రాణం మీదకి వచ్చినా నేను మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టను, అగ్ని లేకేసినా మారను, సింహంలో బోను లేకేసినా నేను మాత్రం మారను. ఏమండి, నేను ఎలా ఉంటాను? దేవుని పక్షానే ఉంటాను అనుకున్నాడండి. అలా ఉన్న సేవకుడుగా ఉంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అతడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని. దేవుడు నన్ను నిర్దోషిగా ఎంచాడయ్యా, నేను ఏ తప్పు చేయలేదు. ఎలాంటి వారండి? మనుషులందరూ కండి పసిబిడ్డలు లాంటి వాళ్ళండి. అలాంటి మనసు కలిగిన వారుగా ఉన్నాడు దానియేలు. ఏమండి, ఒకనాడు దేవుడు చెప్తాడు కదా, మనమంతా ఎవరంటే ఎలాంటి వరమంట? క్రూరమృగ స్వభావం కలిగిన వరమంట. అందరూ తోడేలు లాంటి స్వభావాలు కలిగిన వాళ్ళు. ఏమండి, అదేవిధంగా చిరుత, పులి, ఏమండి అలాంటి స్వభావం, ఎలుగుబంటి లేదా నాగుపాము, మిడునాగు, అలాంటి స్వభావం కలిగిన వాళ్ళ మనుషులందరూ కూడా. ఆ స్వభావం కలిగిన వాళ్ళందరినీ యేసుక్రీస్తును చూపించి ఆయన రక్తంలో కడుగబడి బాప్తిస్మ కార్యక్రమం ద్వారా మీరు ఏమయ్యారు? ఒక ఎద్దులా మారారు. ఏమండి, అదేవిధంగా ఒక పసిబాలురుగా మారారు. ఏమండి, ఒక ఆవుగా మాట్లాడారు, ఒక ఆవు దూడగా మారిపోయారు అందరూ కూడా. అలా మారిపోయావు అనుకున్న నువ్వు అలానే ఉంటున్నావా? ఏమండి, నా ఆలోచనలో నేను నిష్కపటంగా ఉన్నానండి, నేను ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటున్నానండి. ఎన్నన్నా రానివ్వండి సమస్యలు, అది నా ప్రాణం మీదకే రానివ్వండి, ప్రాణమే పోనివ్వండి, నేను మాత్రం ఒక స్టేజ్, ఒక ధైర్యమైన స్థితిలో ఒక పునాది మీద నిలబడిన వాడుగా ఉంటున్నాను. ఏమండి, నేను కట్టుబడి ఉంటున్నాను అనేటట్టుగా ఉండాలి పిల్లరా. అలా ఉన్న దానియేలును బట్టి ఏమంటున్నాడంట, నేను నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టి కూడా నేను నేరము చేయడం వాడను కాను కదా. చూడండి ఎంత బాగా అడుగుతున్నాడు. రాజా, దేవుని దృష్టికి అయితే నేను నీతిపరుడను, కానీ నీ దృష్టికి కూడా నేను నీతిపరుడనే కదా అని అడుగుతున్నాడంట.
అలాంటి నీతిపరులు ఎవరండి? దేవునికి పనికి వచ్చే పాత్రలు. ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుని పనికి సహాయం చేయగలిగిన వారు ఈ రోజు కూడా అండి. మార్చడానికి ఎవరి జీవితాల పనికి వస్తున్నాయి? వాళ్ళ జీవితాల పనికి వస్తున్నాయి, సహాయం చేస్తున్నారు. ఏమండి, దేవుని పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సహాయం చేశారు, దేవునికి సహాయం చేశారండి వాళ్ళు, మనుషులకు కాదు పిల్లరా. ఏమండి, దానియేలు ఎవరికైనా సహాయం చేశాడా? ఎవరికైనా చేస్తున్నాడా? కాదే. దానియేలు ఎవరి పనికి సహాయంగా ఉన్నాడు? దేవుని పనికి సహాయంగా ఆ రోజు జీవించాడు. ఈ రోజు కూడా ఆయన అనుకుంటున్నాడు. ఎప్పుడు వాడైనా? క్రీస్తు పూర్వం వాడండి. ఈ రోజు కూడా ఆయన చరిత్రలో మనం ఏం చదువుకుంటున్నామంటే ఆయన నిష్కపటంగా జీవించిన వాడుగా, దేవుని పనికి సహాయకుడుగా, దేవుని పనికి పాత్రగా ఆయన వాడబడిన వాడుగా మనకు కనిపిస్తూ, అలాంటి పాత్రలుగా మీరు కూడా ఉండండి అని ఆయన ఏం చేస్తున్నాడు? మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక అలాంటి వారిని ఇంకొకరిని కూడా చూద్దాం పిల్లరా. యోబు గ్రంథం 1వ అధ్యాయం, ఇంకొకరిని చూసుకొని ముగిద్దాము. యోబు గ్రంథము జాగ్రత్తగానండి, కొన్ని మాటలు. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుపోయాను. ఏమి ఇచ్చాడు, ఏమి తీసుకుపోయాడు? యెహోవా ఇచ్చాడని చెప్తున్నాడు ఆయన. ఎవరు మాట్లాడుతున్నది? యోబు గారు. యోబు గారు ఎలాంటి వాడంటే ప్రియమైన దేవుని వారలరా, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చెడుతనాన్ని ఏది భయభక్తులు కలిగి ఉండే జీవితం అంటే ఏమి? చెడుతనాన్ని విసర్జించిన జీవితమే భయభక్తులు కలిగిన జీవితం. యోబు గారు చెడుతనాన్ని విసర్జించినవాడు, చెడుని అసహించుకునేవాడు. ఆయన నీతికి ఒక ఆదర్శంగా ఉన్నాడు. పిల్ల నీతి మంత్రుడు అంటే అదో ఇలా ఉంటాడు చూడండి అనుకునేటట్టుగా ఉన్నాడు. యోబు గారి జీవితం అలా ఉంది. యోబు గారు ఎలా ఉన్నారంటే నీతికి న్యాయానికి ధర్మానికి గుర్తుగా చూపిస్తున్నాడు. ఆయన నిలుస్తూ ఉన్నాడు. అంటే భక్తుల జీవితాలన్నీ ఎలా ఉన్నాయి? అలా ఉన్నాయండి, గొప్పగా కనపడుతున్నాయి. అంటే మన జీవితాలు కూడా అలానే కనపడాలి. భయభక్తులు కలిగిన జీవితం అంటే ఏమి? చెడుతనాన్ని విసర్జించిన జీవితం. అదేవిధంగా యోబు గారి దగ్గర ఎంత ఆస్తి ఉందో చూడండి పిల్లలు. ఆస్తి ఉంటే ఏమనుకుంటాం? ఆస్తి ఉన్న వాళ్ళందరూ ఆస్తిని చూసి సంతోషిస్తుంటారు కదా. కానీ ఆస్తి ఉంటే ఏం చేస్తాను? స్తుతిస్తారు. చూడండి, ఎప్పుడు పెట్టుకుంటారండి స్తుతి కూడికలు? ఎప్పుడు పెట్టుకుంటారు మనుషులందరూ కూడా? ఏదైనా కానీ మన ఇంటిలో ఒక బిడ్డ పుడితేనో, లేకపోతే ఉద్యోగం వస్తేనో, ఇంక్రిమెంట్ వస్తేనో, ఏమండి మేలు జరిగితే, ఇల్లు కడితే స్తుతి కూడికలు పెట్టుకుంటారండి. కానీ ఆయనకు ఆస్తి అంత ఏమైందంట? ఒక్క రోజులో వెళ్ళిపోయిందంట. ఏది ఆస్తి? ఏమండి బిడ్డలు కూడా ఆస్తి అనుకున్నాం కదా. ఈయనకి ఎంతమంది ఉన్నారు? 7 కుమారులు, 3 కుమార్తెలు అండి. మొత్తం 10 మంది. 10 మంది ఒకే రోజు వెళ్ళిపోయారంట. ఏమండి, అదే కాకుండా ఆయన ఆస్తి చూద్దాము. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు అంటే 1000. ఏమండి 1000 ఎడ్లు, 500 ఆడుగాడిదలు. అంటే ఆడుగాడిదలు చెప్పారు కానీ మగ్గాడిదలు చెప్పలేదు. ఏమండి 500 ఆడుగాడిదలే ఉన్నాయంట. ఇక మగవెన్ని ఉన్నాయో తెలియదు మనకి. ఇన్ని ఉన్నా ఇంకా ఏమున్నాయి? బహుమంది పనివారు. ఇంత ఉందండి ఆస్తి. ఏంటి 10 మంది పిల్లలు, 7,000, 3,000, 1000, ఒక 500 ఆడుగాడిదలు, పనివాళ్ళు. ఇంత ఆస్తి ఉన్నా, ఇంత ఆస్తి కూడా ఒక్క దినానే వెళ్ళిపోయినా ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే 20వ వచనంలో కింద భాగంలో, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి, ఏమంటే మనం అనుకుంటాం అలా బిడ్డ చనిపోయిందంటే దేవుని నామానికి స్తుతి, కానీ నా జీవితాన్ని చూద్దాం అనుకుంటామా? కుమారుడు పోయాడంటే అనుకుంటామా? ఏమండి ఎలాంటి జీవితం? భార్య చనిపోయిందంటే, భర్త చనిపోయాడంటే అట్లా అనుకుంటారా? అనుకోరండి. అయ్యో దేవా అని బాధపడతారు. అంటే దేవుని మీద నిందించడానికి చూస్తారు మనుషులందరూ కూడా. కానీ భక్తులు చూడండి ఎలా ఉన్నారు. వాళ్ళు అన్నీ కోల్పోయినా దేవుణ్ణి పల్లెత్తు మాట కూడా అన్ని వాళ్ళు అంటాడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చెయ్యడు. దేవుడికి అన్యాయం చేయుట అసంభవం, దుష్కార్యం చేయుట అసంభవం అని నమ్మిన వారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాంటి వాడుగా ఉన్న ఈ యోబు గారు ఏమంటున్నారంటే, దేవుని నామానికి చూడండి అక్కడ, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమండి అంటే ఏ పనికి వస్తున్నాడు యోబు గారు? దేవుని పనికి వచ్చే ఒక పాత్ర అండి. అలా బ్రతికిన వాళ్ళు దేవుని పనికి వస్తారు. ఏమండి ఒక అబ్రహాము గారు దేవుని పనికి వస్తున్నారు, ఒక దానియేలు గారు పనికి వస్తున్నారు, ఒక యోబు గారు తన దేవుని పనికి పాత్రులుగా ఎంచబడుతున్నారు.
అంటే అలాంటి జ్ఞానం అండి. మనకు మేలు కలిగినా, కీడు కలిగినా, ఇంకొకటి కలిగినా, ఏమన్నా కలిగినా మాత్రం దేవుని నామానికి ఘనత రావాలి. ఏమండి, నా పరిస్థితుల గురించి నేను ఆలోచించను, నేను మంచి పునాది మీద నిలబడ్డాను. ఏమండి, కష్టానికైనా సరే సహించే వాళ్ళగా, ఓర్పు కలిగిన వాళ్ళగా, ధైర్యం కలిగిన వాళ్ళగా, అంటే కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళగా కాదు పిల్లరా. ఏమి జరిగినా దేవుని మీద ఆధారపడే వాళ్ళగా ఉండాలి పిల్లరా. అలాంటి వారు దేవుని పనికి పాత్రులు. ఏదో చిన్న చిన్న విషయం కలిగిన వెంటనే, ఏదో చిన్న చిన్నది వచ్చిన వెంటనే ఇటు అటు కదిలే వాళ్ళలాగా, అంటే గాలికి అటు ఇటు కదిలే పొట్టులాగా ఉంటే ఏ లాభం అండి? అంటే అది చెదరగొట్టే పొట్టులాగానే ఉంటుంది. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? మంచి స్తంభాలుగా నిలబడిన వాళ్ళలాగా ఉన్నారు పిల్లలు. అలాంటి వారి కోసం దేవుడు ఏం సిద్ధపరిచాడంట? పునాదులు కలిగిన పట్టణం, మనుష్య హృదయానికి గోచరం కానిది వారి కోసం దేవుడు సిద్ధపరిచాడు. ప్రేమైన దేవుని వారారా, ఇంకొకరిని చూసి ముగించుకుందాం పిల్లరా. మరి యోబు గారిని, మరి లేకపోతే యోనా గారిని చూద్దాం. యోనా గారిని చూద్దాం. యోనా మీక కదా, యోనా గ్రంథము 1వ అధ్యాయము ముగిస్తున్నాను. 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. యోనాను ఎత్తి సముద్రంలోనికి పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. చూడండి, సముద్రము పొంగకుండా ఆగెను. ఎక్కడున్నాడు ఆయన? నడి సముద్రంలో ఉన్నారండి. దేవుడు ఎక్కడికి వెళ్ళినాడు? 1వ వచనంలో కనిపిస్తుంది, నీనవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నీనవే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. ఓ యోనా, నీవు నాకు బహుప్రియుడవు, నీవు వెళ్ళి ఏం చేస్తావు? నీనవే పట్టణంలో వెళ్ళి నువ్వు ప్రకటించు, అందుకే నీకు జన్మనిచ్చాను, నీవు పుట్టక ముందే నీకు క్రియలు సిద్ధపరిచాను. ఏమండి, మరియు వాటి యందు మనము నడవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. యోనా పుట్టక ముందే యోనా కోసం క్రియలను సిద్ధపరిచి, యోనా గొప్పవాడైన తర్వాత ఆయన ప్రవక్తగా ఎంచుకొని యోనా నీవు వెళ్ళన్నాడు. యోనా అక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. తర్షీషుకు వెళ్ళిపోయే ఆయనకు, ఆయన పడుకొని ఉంటే ఏం కలుగుతుందండి? సముద్రం ఉప్పొంగుతోంది అండి, ఓడబద్దలయ్యేటట్లుగా ఉంది. అందరూ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ వాళ్ళ దేవుళ్ళను ప్రార్థించి ముక్కి సరుకులని చులకన చేయాలనే ఉద్దేశంలో సరుకులన్నీ కింద పడేసుకొని వాళ్ళు బాధపడుస్తూ ఆహాకారాలు చేస్తూ ఉంటే యోనా ఎలా ఉన్నాడు? బాగా నిద్రపోతున్నాడు అమరంలో. ఏమన్నారు వచ్చి? ఓయి నిద్రపోతా, అంతే కదా వాళ్ళు అన్నది, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? ఇంత కష్టం వచ్చింటే నువ్వు అలా ఉన్నావు అని చెప్పి వాళ్ళ కష్టాన్నంతా గోడనంతా వెళ్ళబోసుకున్నారు. అప్పుడు చెప్పాడు యోనా, ఇది ఎవరి వలన వచ్చింది అనుకుంటున్నారు? నా వలనే వచ్చింది. ఈ విపత్తు రావడానికి కారణం ఎవరు? నేనే. నన్ను ఎత్తి ఒక్కసారి సముద్రంలో పడేయండి, ఇదిగో నేను చచ్చిపోతే నా పీడ పోయిందంటే ఇదిగో మీరందరూ ప్రశాంతంగా ఉంటారు. నేనే మీకు ఎలా ఉన్నాను? నేను ఒక పీడగా ఉన్నాను అన్నాడు. నేనే మీకు ఆటంకంగా ఉన్నాను, నన్ను తీసేస్తే చాలు, అదిగో నా ప్రాణం పోతే చాలు, మీరు నిమ్మలంగా ఉంటారు, నన్ను ఎత్తి దాంట్లోకి పడేయండి అన్నాడు. కానీ ప్రియులారా, దేవుడు మాత్రము తన సేవకుని విషయంలో దేవుడు తీసుకునే జాగ్రత్త. ఆయన వేరే మార్గంలో పోతూ ఉన్నా, ఎత్తి సముద్రంలో పడివేసినా, ఏమండి ఆయన ఏమనుకున్నాడు? నా ప్రాణం పోవాలని అనుకున్నాడు. యోనా గారికి తెలియదండి ఇదంతా కూడా. సముద్రంలో పడవేస్తే నేను చేప కడుపులోకి వెళ్ళి నీనవే మహాపట్టణానికి పోతాడన్న విషయం తెలుసా? తెలియదు. ఇదిగో ఈ ఆటంకం పోవాలంటే నేను సముద్రంలో పడితే మీకు ఆటంకం పోతుంది. కానీ ఏం చేశాడు దేవుడు? తన పనికి పాత్రుడుగా ఎంచాడు కనుక దేవుడు దేన్ని సిద్ధపరిచాడు? అక్కడ 2వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. 17వ వచనం చూడండి, పైన 17వ వచనం, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా. చూడండి, యెహోవా నియమించాడండి. ఈ కార్యమంతా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. తన కుమారుడు, ఏమండి తను ఎన్నుకున్న దాసుడు, తన ప్రవక్త ఎలా ఏదో మార్గంలో పోతూ ఉంటే, లేదు అక్కడికి కాదు నువ్వు పోవాల్సింది, ఇదిగో నేను తీసుకెళ్తానని ఆయన్ను సముద్రంలో పడవేయగానే అంతకుముందు ఏం సిద్ధపరిచి పెట్టాడంట? ఒక తిమింగలాన్ని సిద్ధపరిచాడు. ఆ తిమింగముల గర్భములోకి పోయినవాడు ఇదిగో నీనవేకే చేరాడు, నీనవేని రక్షించాడు. అంటే అర్థమేమి? దేవుని పాత్రగా ఉపయోగపడిన యోనా తన పిల్లలు వేరొక మార్గంలో పోతూ ఉంటే దాన్ని దేవుడు ఏం చేయగలడు?
సరిచేయగలడు ప్రియులారా. అంటే పశ్చాత్తాప హృదయం ఎక్కడ ఉండాలి? ఇదిగో నీలో నాలో ఉండాలండి. మనలో పశ్చాత్తాప హృదయం ఉంటే, దేవా నేను తప్పు చేశాను, నేను పాపాన్ని చేశాను, నన్ను ఏం చేస్తావు నువ్వు, నన్ను చంపేసినా పర్వాలేదు అనుకున్నాడండి యోనా. ఎత్తి పడేయండి, ఎత్తి పడేస్తే ఏం జరుగుతుంది, నేను చచ్చిపోతాను. యోనాకు తెలుసండి నేను చనిపోతాను అనుకున్నాడు యోనా. యోనాకు జరగబోయే విషయం తెలియదు. అలాంటి యోనాను ఏం చేశాడు దేవుడు? రక్షించాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడండి యోనా. ఏమండి, అర్థమవుతుందా? వాళ్ళందరితో ఏం చెప్పాడు? నన్ను ఎత్తి పడేయండి, మీ సమస్య తీరుతుంది అన్నాడు. మీ సమస్య తీరుతుందంటే ఇది మీరు చనిపోరు, నేనుంటే మాత్రం మీరు చనిపోతారు. అంటే భయభక్తులు కలిగిన తన ప్రవక్తలు, పాత్రలుగా ఎంచబడే వాళ్ళు ఎలా ఉంటారంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే స్థితిలో ఉంటారు పిల్లరా. ఏమండి, అలాంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? రక్షించి తన పనిని నెరవేర్చుకున్నాడు. ఎవరైతే పాత్రలుగా వాడబడతారో ఆ కాలమైనా ఈ కాలమైనా దేవుని ఎదుట నిష్కపటంగా ఉండాలి. దేవుని ఎదుట నిష్కపటంగా ఉన్నప్పుడు దేవుడు వారి ద్వారా తన పనిని చేయించుకుంటాడు, తన పనిని విస్తరింపజేస్తాడు, తన పనిని అభివృద్ధి చేస్తాడు, కార్యాభివృద్ధి చేస్తాడు. ప్రభు కార్యాభివృద్ధిలో మనమందరం ఎలా ఉండాలి? ఒక పాత్రలుగా వాడబడాలి. మనకిచ్చిన పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలను సఫలం చేయాలండి. ఒక తల్లి పాత్రకు న్యాయం చేయాలి, తండ్రి పాత్రకు న్యాయం చేయాలి, సంఘములో ఉన్న పాత్రకు న్యాయం చేయాలి. అలా మనమందరం మనకిచ్చిన పాత్రలను సఫలం చేసుకుంటే తండ్రి అయిన దేవుడు బహుగా సంతోషిస్తాడు. ఏమండి, ఒక అబ్రహాము ద్వారా దేవుడు సంతోషించాడు, ఒక దానియేలు ద్వారా సంతోషించాడు, అదేవిధంగా ఒక యోనా ద్వారా సంతోషించాడు, ఒక యోబు ద్వారా సంతోషించాడు, ఒక యేసుక్రీస్తు ద్వారా కూడా దేవుడు సంతోషించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అలా ఉండాలంటే నిష్కపటంగా ఉండి సేవ జరిగించాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేమందరం కూడా తండ్రి మీ ఎదుట ఒక మంచి పాత్రలుగా కనపడడానికి సహాయం చేయండి తండ్రి. ఒక అబ్రహాము గారిని, ఒక యోనా గారిని, యోబు గారిని, దానియేలు గారిని మేము చూసుకున్నాం తండ్రి. వారందరూ కూడా మరి నీకు మంచి పాత్రలుగా ఉపయోగపడ్డారు. ప్రాణం మీదికి వచ్చినప్పటికీ తండ్రి వారి యొక్క భయభక్తుల్ని మాత్రం వదలలేదు తండ్రి. మేము కూడా తండ్రి మా జీవిత కాలంలో నిష్కపటంగా బ్రతుకుతూ తండ్రి మీకు మంచి పాత్రలుగా ఉపయోగపడడానికి సహాయం చేయండి తండ్రి. మరి మా రాకపోకల్లో తండ్రి అలాంటి వారికి తండ్రి మీరు రాకపోకల్లో కాపాడే దేవుడై ఉంటున్నారు తండ్రి. మా సంఘమంతా తండ్రి నీ ఎదుట నిష్కపటంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే కాలంలో తండ్రి వారికి ఇచ్చిన పాత్రలను తండ్రి వారు సఫలం చేసుకుంటూ తండ్రి మరి మీ పనిని తండ్రి విస్తరింపజేసేవారుగా చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.